హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు టెరెస్ ఫార్మ్. ఇది మీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఛానల్. సో ఈ వీడియోలో మేము చేసేది ఏంటంటే ఈ యూపీవీసీ పైప్తో ప్లాంట్కి కావాల్సిన స్టాండ్స్ తయారు చేస్తున్నాం. దీనికి రీజన్ ఏంటంటే బేసికలీ మా అబ్బాయి ఒకసారి అన్నాడు, సో ఇప్పుడు ఈ గ్రానైట్ స్టోన్స్ పెట్టి వాటి కింద మళ్ళీ ఇటురాళ్ళు పెట్టి వాటిపైన కుండీలు పెడితే చూడటానికి అంత అందంగా లేదని చెప్పేసి, సో దానివల్ల ఇలా యూపీవీసీ పైప్స్ తీసుకొని స్టాండ్స్ లాగా చేస్తే యూనిక్గా అందంగా ఉంటాయని అనిపించింది. సో కొన్ని వీడియోస్లో కూడా చూసాను యూట్యూబ్లో, దాన్ని బేస్ చేసుకొని ఇది చేద్దామని డిసైడ్ అయ్యాం. కానీ ఏది అంత ఈజీ కాదు అనుకున్నట్టు. సో మనకు హార్డ్వేర్ షాప్కి వెళ్ళి దీనికి కావాల్సిన 30 feet యూపీవీసీ పైప్ తీసుకున్నాము, 1/4 inch 0.75 inches, ప్లస్ మనకు కావాల్సిన టీలు తీసుకున్నాము ఒక 20 కప్లింగ్స్, 12 legs రావాలని మా ప్లాన్. కప్లింగ్ ఎందుకంటే లెగ్స్ కింద స్టాండ్ లాగా పనికి వస్తుంది, బాగుంటుంది. లెగ్ లాగా ఉంటే పడకుండా ఉంటుంది, యూనిఫామ్ ఉంటుంది. సో మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ పైపులన్నీ కట్ చేసుకున్నాం. సో షాప్కి వెళ్ళి 30 feet పైపు తీసుకొని వచ్చి లాస్ట్ వీకే వెళ్ళాం. యాక్చువల్గా అతనికి పంపిస్తా అన్నాడు హార్డ్వేర్ షాప్ అయినా, మళ్ళీ ఆయన హెల్త్ బాగాలేదని పంపించలేదు. సో ఈసారి ఎలానో చేయాలని చెప్పేసి లాస్ట్ సండే కూర్చొని అనుకున్నాము. సో అన్ని ఐటమ్స్ ఇచ్చేసినాక మధ్యాహ్నం భోజనం అయిపోయినాక మా వాడు నేను కూర్చున్నాం, స్టార్ట్ చేస్తున్నాం కానీ ఐడియా రావట్లా. మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళి రిఫర్ చేసే వీడియోస్ ఏది కూడా అంత ఈజీ కాదండి మనం అనుకున్నట్టు. మనం అనుకునేది ఒకటి, యాక్చువల్గా దిగినాక ఇంకో రకంగా వస్తుంది. సో ఇది ఫస్ట్ నుంచి డౌట్. మనం ఏమనుకున్నాము, 2 feet పైపు ఒక 6 ముక్కలు అంటే 12 feet వస్తాయి. ఇట్లా రెండు వైపులా అటు 12 feet ఇటు 12 feet అనుకున్నాం. కానీ ఇది సెట్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు అలానే కట్ చేసాం కూడా. 2 feet 6 ఒక సైడ్, ఇంకో 6 అంటే 12 ముక్కలు చేసాం మొత్తం ఈ పైప్ని, పెద్ద పైప్ని. సో దిగినాక అర్థమవుతుంది ఏంటిది పడిపోతుంది, స్టాండర్డ్గా ఉండట్లేదు, స్ట్రైట్గా ఉండట్లేదు, లెగ్స్ బెండ్ అయిపోతున్నాయి, లెగ్స్ క్లోజ్ అవుతున్నాయి. డౌట్ వచ్చి సరే ఎంత లెంత్ ఎక్కువయ్యేసరికి అంత స్టెబిలిటీ తగ్గిపోతుంది. సో ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని అయ్యేవరకు కూడా డౌటే. సో అప్పుడు ఏం చేశానంటే 2 feet into 6 pieces వద్దు, 2 feet into 4 వేద్దాం ఫస్ట్, అంటే 8 feet కూడా బాగానే వస్తుంది. 8 feet స్టాండ్ అయితే లెంత్ బాగానే ఉంటుంది. సో ఆ ఆలోచనతో సో మొత్తం మన 2 feet ఉండే ముక్కలు 4 తీసుకున్నాం. 8 feet ఇటు 8 feet. ఓకే, నెక్స్ట్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుని ముందుగానే స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు మా వాడు కొడుతున్నాడు కదా. సో వన్స్ మనం అది ఫిట్ చేసినాక ఇది మన టీలు ప్లస్ కింద లెగ్స్, ఈ మెయిన్ పైపు ఫిట్ చేసినాక ఒకసారి కొట్టాలి. కొట్టినప్పుడు ఏమవుద్దంటే అక్కడ కింద కప్లింగ్ కూడా పెట్టాం కదా, స్టిఫ్గా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది, మళ్ళీ షేక్ ఉండదు. ఎందుకంటే వన్స్ మనం అసెంబుల్ చేసినాక మళ్ళీ టైట్గా చేయలేము, కొట్టలేము మళ్ళీ. సో అందుకని ఇప్పుడు ఒక్కొక్క పైప్ మనం అసెంబుల్ చేసేటప్పుడే ఒక హ్యామర్ తీసుకొని కొడుతూ ఉండాలి. సో దట్ టైట్ అవుతుంది, లూజ్గా ఉండకుండా. లూజ్గా ఉంటే ఏంటంటే షేక్ వస్తుంది, చూసారా పడిపోద్ది షేక్ ఇట్లా. సో ఇలా పడిపోవటం వల్ల నాకు ఫస్ట్ నుంచి డౌట్గానే ఉంది, మనం చేయగలుగుతామా లేదా. తెచ్చేసాము, మొత్తం అరౌండ్ 1800 అయింది ఈ ఐటమ్స్ అన్నిటికీ. చేయగలుగుతాం. అంత ముందులో చిన్నది చేసాం, అదేంటంటే సిపివిసి పైపు కొంచెం అది థిక్నెస్ తక్కువ ఉంది, స్ట్రెంత్ కూడా తక్కువ ఉంది. సో కొంచెం బెండ్ అయ్యేదని డౌట్ ఉంది లెంత్ ఎక్కువైనప్పుడు. సో అందుకని ఈసారి యూపీవీసీ పైప్ ఇచ్చాం. యూపీవీసీ పైపు స్ట్రాంగ్ ఉంటుంది జనరల్గా, అన్ని ప్లంబింగ్ అంతా వాడేది యూపీవీసీ పైప్సే. సో సుప్రీం కంపెనీది ఇది, అసలు బాగానే ఉంది. సో స్టార్ట్ చేసినాక ఏమవుతుందంటే లెఫ్ట్ కప్ పైపు రైట్ కప్ పైపు హారిజంటల్ సెటప్ చేస్తున్నాం కదా పెద్దది, అదే మన 2 feet into 4 pieces అనుకున్నాం. రెండు చేస్తున్నప్పుడు మధ్యలో జాయింట్ లేదు, ఇలా అంటే మనం వీడియోలో చూసిన అలా ఉంది. కింద లెగ్స్ మాత్రం ఉంటే అటు ఇటు 2 పైపులు ఉంటే రెండింటికి ఎల్బో వేసి కనెక్ట్ చేస్తాం, కనెక్టింగ్ పైప్, ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి. సో ఇప్పుడు అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నాకు స్ట్రెంత్ కనిపించట్లా, కొంచెం బెండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఏం చేయాలి అని ఆలోచించి సో మధ్యలో కట్ చేద్దాము, అక్కడక్కడ ఒక 3 places కట్ చేసి జాయింట్ వేద్దాం, ఆ పైప్కి పైపు జాయింట్ వేస్తే బాగుంటుందని అనిపించింది. సో అప్పుడు ఫస్ట్లో అనుకోలేదు కాబట్టి మళ్ళీ మధ్యలో ఈ అవసరం వచ్చినాక కట్ చేసి మళ్ళీ
అదే పీవీసీ కట్టర్ మన లాస్ట్ టైం షార్ట్ వీడియోలో పెట్టాను కదా, చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి. రబ్బర్ ట్యూబ్ కానీ, పీవీసీ పైప్ కానీ, యూపీవీసీ పైప్ కానీ ఏదైనా కూడా ఈజీగా కట్ చేయొచ్చు దీంతో. మనకి ఈజీతో పెద్ద హార్డ్ వర్క్ కూడా ఉండదు, దాంట్లో ఈజీ కట్ అవుతుంది. సో అది సిట్యుయేషను. సో ఎలా వస్తుందో చూద్దాం అని చేస్తున్నాము. ప్లస్ సండే అయితే మాకు ఇదే పని అండి, మా ఇల్లు వర్క్షాప్ అయిపోతుంది. సో ఏదో ఒకటి అంటే దాంట్లో మనకు ఆనందం ఉంటుంది కదా, మనం ఓన్గా చేసుకుంటే డబ్బులు ఖర్చు అయినా కూడా అల్టిమేట్గా మనం అనుకున్నది అనుకున్నట్టు వస్తే కనుక ఆ యూటిలిటీ ఓరియంటెడ్ ఐటమ్ తయారైతే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఆ సక్సెస్ని మనం డబ్బులతో కొనలేము. ఓకే, అది మెయిన్గా ఆలోచన, దీని వెనకాల ఉన్న ఆలోచన. సో చేస్తూ ఉన్నాము, మధ్యలో కట్ చేసి మళ్ళీ జాయింట్ వేసాం. జాయింట్ వేసినప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, కొంచెం కదలటప్పుడు బెండ్ అయిపోవట్లే ఒక సైడ్కి, ఇదివరకు అంత బెండ్ అవుతూ ఉంది. అది సిట్యుయేషన్ అండి. ఏమంటే ఇప్పుడు ఇది చేసినాక మనం పెయింట్ బకెట్స్ అవన్నీ ఉన్నాయి కదా, పాట్స్ పెద్దవి ఉన్నాయి కదా, అవన్నీ వీటి మధ్యలో పెట్టచ్చు, అటు ఇటు పెట్టేయచ్చు, నీట్గా ఉంటుంది. కింద హైట్ కూడా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 6 inches కింద గ్యాప్ వదిలాం లెగ్స్కి. అప్పుడు కింద నా ఊడ్చుకోవాలన్నా బయట తుడుచుకోవాలన్నా నీట్గా ఉంటుంది, అపియరెన్స్ కూడా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ పైపు రైట్ పైపు కూడా గ్యాప్ వదిలాము, ఒక 4 inches గ్యాప్ వదిలాం. సో ఏదన్నా పాట్ 4 inches పైన ఉండి దాని మీద పెట్టచ్చు, 4 inches కంటే తక్కువ ఉండేది మధ్యలో పడిపోద్ది, అది పని కాదు. సో పెద్ద బకెట్సే 20 liters బకెట్స్ ఉన్నాయి కదా, పెయింట్ బకెట్స్, అవి టార్గెట్ అనుకున్నాం దీని మీద. ఓ మంచి మాట అండి. మనం బయట రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బండి మీద, 2-wheeler మీద, ఎవరన్నా కూడా కార్లో వెళ్ళేవాళ్ళు, బస్సులో వెళ్ళేవాళ్ళు, ఆటోలో వెళ్ళేవాళ్ళు మనం స్పిడ్ చేస్తే చూడకుండా చాలా అనీజీగా ఉంటుంది, చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. సో మనం రెడీ అయ్యి నీట్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇది పొద్దున్నే ఇలా జరిగితే ఎక్స్పీరియన్స్ బాగుండదు. సో దయచేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరు, మన వ్యూవర్స్ ఎవరు అలా చేయొద్దండి. బయట ఊయటం అనేది, స్పిడ్ చేయటం అనేది ఎక్కడ పడితే అక్కడ చేయొద్దు. సో ఆ మూడంతా డిస్టర్బ్ అయ్యేది ఎవరి మీద పడితే. ఓకే, సో ఇది చేస్తూ ఉన్నాము. చేస్తున్నప్పుడు ఇంకేంటే మీకు గమ్ రాయాలి. యాక్చువల్ గమ్ రాస్తే ఏమైందంటే లైఫ్ ఉంటుంది, షేక్ ఉండదు, ఇంకా అసలు పర్మనెంట్గా అతుకపోద్ది కాబట్టి అక్కడ షేక్ అవ్వదు, స్టిఫ్గా ఉంటుంది. కానీ ఎందుకు గమ్ రాయరు అంటే ఫ్యూచర్లో మళ్ళీ మనం దీన్ని డీఅసెంబుల్ చేయాలన్నా, మళ్ళీ ఇంకో మోడల్లో దీన్ని మార్చుకోవాలన్నా కూడా అవకాశం ఉంటుంది మనకి గమ్ రాయకపోతే. ఈజీగా మనం దాన్ని తీసేయచ్చు, ఒక్కొక్క జాయింట్ తీసేయచ్చు. సో అది కాన్సెప్ట్, అందుకని మేము గమ్ రాయలేదు. గమ్ రాయపైన స్టిఫ్గానే ఉంటుంది, అది వరి అవ్వకర్లా. మన జాయింట్స్ వేసి ఆ టీస్ గట్టిగా వేసి హ్యామర్తో అక్కడ కొడుతూ ఉంటే టైట్ అయిపోతుంది. సో ఈ లెటర్స్ ఎలా వస్తుందో. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్ అంటారు కదా. సో మనకు కూడా ఈ జాయింట్ వేయాలి, మధ్యలో మళ్ళీ టీ పెట్టాలి, అక్కడ ఆ పైప్ కనెక్షన్ ఇవ్వాలి, అప్పుడు స్ట్రాంగ్ ఉంటుందని అర్థమైంది అవసరం వల్ల. సో తర్వాత అర్థమైంది, మనం హేమర్తో కొంచెం కొంచెం కొడుతూ ఉంటే సెట్ అయిపోతుంది ఆ పైపు, టీ జాయింట్, లెగ్స్ అన్నీ సెట్ అవుతాయని కొడుతూ ఉన్నాం అనమాట. మా ఛానల్ వాచ్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ, వ్యూవర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. మీ సపోర్టు, మీ వ్యూస్ లేకపోతే మీ ఇంత దూరం వచ్చి ఉండేవాళ్ళం కాదు ఈ 1 yearలో. థ్యాంక్ యూ. సో అది ఆల్మోస్ట్ మాకు 4 hours పట్టిందండి సండే. భోజనం చేసేసి చక్కగా 3 o'clock కూర్చున్నాము. ఆల్మోస్ట్ 7-7:30 అయిపోయింది ఫినిష్ అయ్యేసరికి. కాకపోతే అనుకున్నట్టు వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఆ రోజు సెటప్ చేసి కూడా చూసాం పాట్స్ ఎలా ఉంటాయి దీన్ని పెట్టినప్పుడు అని. సో ఇలా గార్డెన్ సంబంధించిన ఏదైనా చేస్తున్నప్పుడు మనం ఓన్గా తయారు చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే, ఆ కిక్కే వేరప్ప అంటారు కదా అలా. సో అంతా రెడీ అయిపోయిందండి. సో అవుట్పుట్ ఇది ఫైనల్గా. సో ఈ మధ్యలో విడ్త్ ఎంత ఉందో దానికంటే పెద్ద సైజు ఉన్నాయి, బాటమ్ పెద్దగా ఉండేవి పాట్స్ దీని మీద ఈజీగా సెట్ చేయొచ్చు. సో ఇది అయిపోయినాక నేను లేట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రోజు మళ్ళీ దీన్ని బయట మన టెరెస్ ఫామ్లో పెట్టాను. చూడండి ఎలా ఉంటుందో. సో చాలా నీట్గా వచ్చింది కదా, లెగ్స్ కింద కప్లింగ్స్. ఇదిగోండి, ఇదివరకు ఇలా ఉండేది సిట్యుయేషన్. ఇప్పుడు ఇది పెట్టినాక ఎంత బాగుందో చూడండి, యూనిక్గా హైట్గా ఉంది, కింద క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.